టాప్ 1 న్యూస్ చూద్దాం మనం. ట్రంప్ టారిఫ్ల దెబ్బకు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. ట్రంప్ టారిఫ్ల దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 2220 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 740 పాయింట్లకు పైగా లాస్ అయ్యింది. సెన్సెక్స్ నిఫ్టీ 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగ షేర్లలో భారీ పతనం కొనసాగింది. అటు ట్రంప్ టారిఫ్ల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపైన పడింది. ఆసియాలోనూ నష్టాలను చవిచూశాయి మార్కెట్లు. హాంకాంగ్, చైనా మార్కెట్లు 10% పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్ నష్టాలపై మరిన్ని వివరాలను మనకి అందించడానికి విశ్లేషకులు సమంత్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి సమంత్ గారు. స్టాక్ మార్కెట్ నష్టాలకు సంబంధించి ఇవాల్టి ముఖ్యంగా స్టాక్ మార్కెట్ సంబంధించి మీరేం చెప్తారు? యాక్చువల్ ఏంటి అని అంటే మార్కెట్స్ అనేటివి మనకు 1 మంత్ బ్యాక్ ఈ రేంజ్కి వచ్చాయి, మళ్ళీ రికవర్ అయ్యాయి. బట్ ఏంటి అని అంటే మనకు గ్లోబల్ క్యూజ్ ఏదైతే ఉందో అది సపోర్టింగ్ గా లేదు. కాబట్టి ఎందుకంటే ఈ బిజినెసెస్ అనేవి మనకు గ్లోబల్ ఎకనామీ అనేది ఒక దేశం మీద ఒక దేశం ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందులో యూఎస్, చైనా లాంటి దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుని ఖచ్చితంగా మన మార్కెట్ లో ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఈ రోజు మనం డౌన్ ఫాల్ లో గ్యాప్ డౌన్ అవ్వడం చూసాము. నిఫ్టీ కూడా ఇప్పుడు మనకు ఈవెన్ ఇది ఒక మేజర్ అంటే ఈ 5 years నుండి ఇది ఒక 4th or 5th టైం అంతే ఇంత ఈ స్థాయిలో డౌన్ అవ్వడం. బట్ ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఏం అబ్జర్వ్ చేయాలి లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళు ఇటువంటి ఫాల్స్ చాలా సార్లు వచ్చాయి. ఈవెన్ దో మార్కెట్ తర్వాత కూడా పైకి వెళ్తూనే ఉంది కంటిన్యూగా. సో ఇప్పుడు ఈ ఫాల్ వచ్చింది అని చెప్పేసి మనం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకా ఇక్కడ 10 days or 15 days కన్సల్టేట్ అయినా కూడా ఎవరైతే ఇప్పటికీ మనకి ఈక్విటీస్ చాలా వరకు 50-60% రేంజ్ డిస్కౌంట్ లో ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొంచెం యావరేజ్ చేసుకుని ఫర్దర్ ఫాల్ వస్తే కనుక మళ్ళీ యావరేజ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో ఇది పడిపోయింది కాబట్టి మార్కెట్ ఇంకా ఇక్కడ నుండి 21,400 ఆల్మోస్ట్ 700 వరకు వచ్చింది ఈ రోజు నిఫ్టీ. సో మనకి June 4th లో బాటమ్ అవ్వాలి అనుకున్నాం. బట్ ఈ స్థాయిని దాటి కిందికి వెళ్ళలేదు. ఇది క్రాష్ కాలేదు అంటే మాత్రం ఒక విధంగా చెప్పాలి అని అంటే పాజిటివ్ గానే తీసుకోవచ్చు. జపాన్ లాంటి మార్కెట్స్ లోయర్ సర్క్యూట్ కొట్టే షట్ డౌన్ అయిన టైంలో ఇండియన్ మార్కెట్స్ అనేటివి మనకు లోయర్ సర్క్యూట్ కొట్టకుండా ఓపెన్ ప్రైస్ నుండి పైన క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు. ఇవన్నీ ఏం చేయాలంటే కొంచెం పాజిటివ్ క్లోజ్ అంటే డౌన్ క్లోజ్ ఇచ్చినా కూడా క్రాష్ అయ్యే స్థాయికి వెళ్ళలేదు. ఈ స్థాయిలో కనుక కన్సాలిడేట్ అవుతాయి కనుక ఫ్యూచర్ లో మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకు డిస్కౌంట్ ప్రైస్ లో నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ బీస్ కానీ నిఫ్టీ బీస్ కానీ ఇంకేమైనా అందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫర్దర్ ఫాల్ ఉంటుందా అంటే ప్యానిక్ అనేది కొంచెం ఉంటుంది. బట్ హెవీగా పడే ఛాన్సెస్ అయితే ఒక లిమిట్ వరకే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ 10-15% మధ్య క్రాష్ అయిపోయింది 6 months లో. నిఫ్టీ కూడా బ్యాంకింగ్ కూడా 10% వరకు క్రాష్ అయింది. సో ఇక్కడ నుండి గ్లోబల్ డిసిజన్స్ ఎలా ఉంటాయి, మన గవర్నమెంట్ ఎటువంటి సెంట్రల్ ఎటువంటి డిసిజన్ తీసుకుంటున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక మళ్ళీ ఫ్యూచర్ లో అంటే ఈ మంత్ ఎండ్ లోపు మళ్ళీ ఒకసారి రికవర్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. రైట్ సమంత్ గారు, థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆచితూచి ఆలోచించి పెట్టుకోవడం మంచిదని చెప్తున్నారు.